సస్యామలం చేయాలన్న దృఢ సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాసేపట్లో కీలక ఘట్టం ఆరంభం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 6లోని పంపుల వెట్రన్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ 6లోని గ్రావిటీ కెనాల్కు కొంత నీటిని కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు 1.1 కిలోమీటర్ గ్రావిటీ కెనాల ద్వారా 9.53 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన ట్విన్ టన్నల్ ద్వారా ప్యాకేజీ 6లోని సర్జ్పూల్కు నీటిని తరలించనున్నారు. అక్కడి నుంచి 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి 7వ ప్యాకేజీకి తరలించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 6వ ప్యాకేజీలోని సర్జ్పూల్ను విడతల వారీగా నింపుతారు. మొదటగా 10% తర్వాత 25, 50, 100% వరకు సర్జ్పూల్ను నింపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక సర్జ్పూల్ను నీటితో నింపుతున్న క్రమంలోనే టన్నెల్లో ఎక్కడైనా లీకేజీలు, ఇతర లోపాలు ఏమైనా తలెత్తుతున్నాయా అని ఇంజనీరింగ్ల బృందం పరిశీలించనుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక్కో మోటార్ను ఆన్ చేస్తూ ఆ మోటార్లలో సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే గనక వాటిని సవరించుకుంటూ నీటి తరలింపును కొనసాగిస్తూ ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది ఒక దేశంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిదీ కూడా ఒక రికార్డు నెలకొల్పుతుందని చెప్పుకోవచ్చు. మనం గతంలోనే చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యారేజ్ పనులన్నీ కూడా శరవేగంగా జరిగాయి. దాదాపు 48 గంటల్లోనే కాంక్రీట్ వర్క్ అంతా కూడా పూర్తి చేసి పెద్ద ఎత్తున ఒక రికార్డు నెలకొల్పారు. అదేవిధంగా టన్నెల్ సంబంధించి సొరంగాల మార్గాలకు సంబంధించినటువంటి మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా మరొక రికార్డుగా చెప్పుకోవచ్చు. డ్రై రన్ అంతా కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరొక కీలక ఘట్టం ఈరోజు మరికాసేపట్లో ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు 6వ టన్నల్ ప్యాకేజీకి నీటి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నేను 6వ ప్యాకేజీ వద్ద ఉన్న ఈ సొరంగ మార్గం ప్రస్తుతం ఏదైతే కనిపిస్తుందో ఈ టన్నెల్తో ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా ఆ ముందు ఉన్న సొరంగ మార్గం ద్వారా 6వ ప్యాకేజీ వెళ్తుంది. ఇటువైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి గోదావరి జలాలను ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా విడుదల చేస్తారు. ఇక్కడ నుంచి విడుదలైన నీరంతా కూడా 6వ ప్యాకేజీలోని సర్జ్పూల్కు చేరుకుంటుంది. సర్జ్పూల్కు చేరుకున్న తర్వాత అక్కడ కొంత ఇంజనీరింగ్ అధికారులు వారు కొంత పరిశీలన చేస్తారు. ఈ సర్జ్పూల్కు దఫల వారీగా నీటి విడుదల జరుగుతుంది. మొదట ఫస్ట్ ఫేజ్లో 10% విడుదల చేస్తారు, తర్వాత 25%, ఆ తర్వాత 50%, ఆ తర్వాత 100% సర్జ్పూల్కు వాటర్ విడుదల చేయడం జరుగుతుంది. సర్జ్పూల్కు విడుదలైన వాటర్ను నందిమేడారం రిజర్వేయర్కు పంపిస్తారు. అక్కడి నుండి ఆ ప్రయోగం ఏదైతే వెట్రన్ ఉన్నదో అది విజయవంతం అయిన తర్వాత అక్కడి నుంచి 7-8 ప్యాకేజీలకు నీటి తరలింపు అనేది జరుగుతుంది. ఇదంతా కూడా దఫల వారీగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో వెటరన్ ప్రక్రియలో ఏదైతే సాంకేతిక పరమైన అంశాలతో పాటు ఏమైనా సమస్యలు తలెత్తే వాటిని సవరించుకునేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8 ప్రస్తుతం 4-6 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి వెటరన్ చేయడానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. ఎల్లంపల్లి దిగువన ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి 6, 7, 8 ప్యాకేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేసి సొరంగాల మార్గాన నీటిని తరలింపు ప్రక్రియ అనేది ఈ కీలకమని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే మాత్రం 2వ ఫేజ్ కాళేశ్వరం సంబంధించిన 2వ ఫేజ్ సంబంధించిన పనులు విజయవంతమైన చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మెయిన్ బేస్డ్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు 80,500 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. ఇందులో 22 పంప్ హౌజులు, 19 బ్యారేజీలు, 22 లిఫ్ట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. దాదాపు ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైనవి బ్యారేజీలతో పాటు ఈ సొరంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ సొరంగ మార్గాలు ఫేజ్ 2లో నిర్మాణం జరుగుతున్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ఈ ఎల్లంపల్లిపైకి సంబంధించినటువంటి ఈ వాటర్ను ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్ చూస్తున్నటువంటి ఈ గేట్ల మార్గాన గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా ఇక్కడ నుండి ఈ కెనాల్ మార్గాన
ఆరో ప్యాకేజీలోని టన్నెల్ చేరుకుంటాయి. టన్నెల్లోని సర్జుపుల్లో ఈ నీటిని నిల్వ చేస్తారు. ఆ నీటిని నిల్వ చేసిన క్రమంలో ఏవైనా సాంకేతికపరమైన అంశాలు తలెత్తాయా, లేకపోతే మరిన్ని సవరణ చేసుకోవచ్చా, లేకపోతే వీటికి మనం అనుకున్న రీతిలో ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంజనీరింగ్ అధికారులు వీటిని చెక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 2 నెలలు కొనసాగుతుంది. 2 నెలల తర్వాత ఈ ఆరో ప్యాకేజీ సంబంధించినటువంటి విట్రన్ విజయవంతమైతే 7-8 ప్యాకేజీలకు నీటి తరలింపు జరుగుతుంది. అక్కడ కూడా ఇదే తరహాలో నీటిని తరలించడం జరుగుతుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు సంబంధించి సక్సెస్ అయితే మాత్రం కాళేశ్వరం సంబంధించినటువంటి నీటిని అన్నీ కూడా తెలంగాణలోని గోదావరి జలాలు అన్నీ కూడా బీడు భూములకు వెళ్ళి సస్యశ్యామలం అవుతుందనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలతో మరికాసేపట్లో అధికారులు ఈ వెట్రాన్ నిర్వహించేందుకు అన్ని సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.